జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు చెప్పాము? ఉద్యోగ పర్వంలో ఉన్నాము. సంజయుడు ఇప్పుడు రాయబారిగా ధృతరాష్ట్రుడు పంపితే వచ్చాడు. ఇక్కడ విరాట రాజ్యంలో ధర్మరాజుతో మాట్లాడాడు. శ్రీకృష్ణుడితో మాట్లాడాడు. చివరికి ధర్మరాజు శాంతికి ఒప్పుకున్నాడు. 5 ఊర్లు ఇచ్చినా చాలన్నాడు. ఇప్పుడు సంజయుడు బయలుదేరుతున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. ఇక సంజయుడు హుటాహుటిన ఎక్కడ ఆగకుండా హస్తినాపురం వెళ్తాడు. హస్తినాపురం వెళ్ళేసరికి ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తుంటాడు. సంజయుడు ఎప్పుడొస్తాడని. సంజయుడు వెళ్ళగానే వెంటనే ధృతరాష్ట్రుడు గట్టిగా కౌగిలించుకుని, సంజయ ఏం జరిగింది అక్కడ, ఎలా ఉంది పరిస్థితి అంటాడు. అప్పుడు సంజయుడు ఇలా అంటాడు, మహారాజా, నేను నీలాంటి వాడిని ఇప్పటి వరకు చూడలేదు. ధర్మరాజు ఎంతటి ధర్మాత్ముడు, ఇన్ని చేసిన తర్వాత కూడా నీ మంచి కోరుకునేలా మాట్లాడాడు. నువ్వు బాగున్నావా అని అడిగాడు. నీ బిడ్డలు చేసిన తప్పుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు అర్ధరాజ్యం ఇవ్వకపోయారు, 5 ఊర్లు ఇచ్చినా చాలంటున్నాడు. అంతటి పుణ్యాత్ముడిని పెట్టకూడని బాధలు పెట్టావు. అసలు నువ్వేం మనిషివి? ప్రపంచంలో తండ్రులే లేరా, రాజులే లేరా, ఎంతమందికి లేరు? కొడుకుల మీద ప్రేమలే లేవా? అన్నీ ఉన్నాయి కదా. నీలాగా కొడుకు మీద ప్రేమతో చెయ్యరాని దుష్కర్యాలు చేస్తాడా? ఆ దుర్యోధనుడు చేయి దాటిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే. ప్రతిసారి పాండవులకు అన్యాయం చేస్తున్నావు. ఇదెక్కడి న్యాయము? నువ్వు ఇంకా ఆ దుర్యోధనుని నిలవరించవా? అతడు ఆ కర్ణుడు శకుని చేతిలో కీలిబొమ్మలా మారిపోయాడు. ఇప్పటికైనా నువ్వు మారు, మళ్ళీ దుర్యోధనుడి వైపు మళ్ళకు. ఆ ద్రౌపదీదేవికి చేసినటువంటి అన్యాయం గురించి శ్రీకృష్ణుడు నాతో మాట్లాడుతుంటే నీ మీద నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. పిల్లి కూడా తన పిల్లల్ని సరైన దారిలో పెట్టుకుంటుంది. నువ్వేంటి ఇలా వదిలేశావు? అంటే ఏమీ లేకుండా నేను అన్నటువంటి అహంకారంతో విచ్చలవిడితనంతో వెళ్ళిపోతున్నాడు. ఇది పూర్తి స్థాయిలో చివరికి నీ మెడకే చుట్టుకుంటుంది. నీ బిడ్డల అంతానికే కారణం అవుతుందని చెప్పి సంజయుడు మాట్లాడుతూనే ఉంటాడు. ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుతుంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా చూస్తుంటాడు. మళ్ళీ కాసేపటికి సంజయుడు తనను తాను తమ్మించుకొని, క్షమించు మహారాజా, నేను ఉదయం బయలుదేరాను విరాట రాజ్యంలో. ఉపప్లవ్య నగరం నుంచి హస్తినాపురం వచ్చేసరికి పూర్తిగా అలసిపోయాను. పాండవుల కష్టాలు చూసి నన్ను నేను సంధానించుకోలేకపోయాను. అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అయినా ఇప్పుడు నేను మాట్లాడితే ఇలాగే మాట్లాడేలా ఉన్నాను. ఇప్పుడు కాదు, ఉదయం వచ్చి నేను మాట్లాడతాను అని చెప్పేసి సంజీవుడు వెళ్ళిపోతాడు. ఇక ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టదు. ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు కాసేపు తిరుగుతాడు. వెంటనే మళ్ళీ విదురుణ్ణి పిలుస్తాడు. తమ్ముడు, నాకు నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో చెప్పు, ఏదో ఒకటి చేసి నాకు నిద్ర పట్టేలా చెయ్యవా అంటాడు. ఇక్కడ విదురుడు చెప్తాడు నీతి. విదుర నీతి ఉంటుంది. ఇది కేవలం ధృతరాష్ట్రుడికే కాదు, మనందరికీ కూడా అవసరమైనటువంటి విషయాలు. అసలు ధృతరాష్ట్రుడి ప్రశ్నలు, దానికి విదురుడు వచ్చే సమాధానాలు అద్భుతంగా ఉంటాయి. నేను చదువుతూ ఉంటాను, వింటూ ఇలా అంటాడు. పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత సంజయుడు నన్ను నానా చివాట్లు పెట్టాడు. అక్కడ జరిగిందంతా రేపు చెప్తానని వెళ్ళిపోయాడు. నాకేమో ఒళ్ళంతా వేడికిపోతుంది, అస్సలు నిద్ర పట్టట్లేదు. దయచేసి నాకు నిద్ర పట్టడానికి ఏదైనా 4 మంచి మాటలు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు విదురుడు ఇలా అంటాడు, మహారాజా, అసలు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు? నిద్ర ఎవరికి పట్టదో నేను చెప్తాను విను. ఎవడైనా బలహీనుడై ఉండి కూడా వాడు బలవంతుడి మీదకి వెళ్తేనో, లేదా సంపద పోయినవాడో, లేదా దొంగతనం కోసం కనిపెట్టుకొని ఉన్నవాడో, లేదా కామం తలకెత్తి ఉన్నవాడో, లేదా పరుల సొమ్ముకు ఆశపడ్డవాడో నిద్రలేమితో బాధపడతాడు. అసలు దీంట్లో నువ్వు ఏ కేటగిరీకి వస్తావో, అసలు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు అని అడుగుతాడు. దానికి ధృతరాష్ట్రుడు అంటాడు, ఏమో నాకు అదంతా తెలియదు. ధర్మరాజు ఏమన్నాడో తెలియక నేను బాధపడుతున్నాను. అసలు ధర్మరాజు ఏం చెప్తాడో, ఈ దుర్యోధుడిని ఎలా ఆపాలో, ఈ యుద్ధం ఎలా ఆపాలో నాకు అర్థం కాక తల పగిలిపోయినట్టు అవుతుంది విదురా అంటాడు. దానికి విదురుడు అంటాడు, నువ్వు ఇప్పుడు ధర్మరాజు గురించి ఎందుకు అంటున్నావు? సంజయుడు ఏం చెప్తాడా నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ధర్మరాజు ధర్మమూర్తి, శాంతమూర్తి, వినయశీలుడు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదు. తప్పదు అంటే మాత్రమే యుద్ధానికి వెళ్తానని ఉంటాడు. నువ్వు ధర్మరాజు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. నిజానికి చెప్తున్నాను, నీ కొడుకుల కంటే కూడా నిన్ను అధికంగా ప్రేమించేవాడు ధర్మరాజు. అలాంటి వాడిని ఇప్పటికే నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇకనైనా వాళ్ళ మీద పడడం మానేసి నీ కొడుకులకు బుద్ధి చెప్పడం గురించి ఆలోచించు. నీ కొడుకు ముఖ్యంగా దుర్యోధనుడు తగుదునమ్మా అంటూ కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు సావాసంలోనే ఉంటాడు ఎప్పుడు చూసినా. ఈ ముగ్గురులో ఉన్న ఒక్క మంచి లక్షణం నాకు చెప్పు. ఒక రాజన్నవాడు సన్మార్గంలో నడుచుకోవాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, అవసరమైతే 4 అడుగులు వెనుకకి వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ముగ్గురులో 4 మంచి మాటలు
చెప్పేటువంటి లక్షణం ఒక్కరిలోనైనా ఉందా? ఇంకా దుర్యోధనుడు ఎలా బాగుపడతాడు? ఆ చెడు స్నేహం వదిలే వరకు దుర్యోధనుడు బాగుపడే అవకాశం లేదు కదా అంటాడు. మళ్ళీ వెంటనే ధృతరాష్ట్రుడు సరే అటు ఇటు అని తలూపేసి, అసలు సంజయుడు రేపు ఏం చెప్తాడో అర్థం కాక నా మనస్సు కకలావికలమైపోతుంది. నేను ఇంకా అదే ఆలోచిస్తున్నాను. నువ్వు ఏం చెప్తున్నావో కూడా నాకు మనసుకు పట్టట్లేదు. ఈ దా ధ ధర్మం గురించి, న్యాయం గురించి ఏవైనా 4 మంచి మాటలు చెప్పు. ఎందుకంటే ఈ చెడు ఆలోచనలు నన్ను బాధిస్తున్నాయి. నేను పడుకోవాలంటే నాకు 4 మంచి మాటలు చెప్పు. నేను నిద్రపుచ్చుకునే విధంగా అంటాడు. దానికి ధృతరాష్ట్రుడితో విదురుడు ఇలా అంటాడు. సరే నువ్వు 4 మంచి మాటలు చెప్పమంటున్నావు కాబట్టి చెప్తాను. నిజానికి ధృతరాష్ట్రుడు ఇంకా అంతో ఇంతో మంచిగా ఉండి అప్పుడప్పుడన్నా పాండవుల పక్షంలో ఉన్నాడంటే దానికి కారణం విదురుడే. ఎప్పుడు తప్పుదారిన పెడుతున్నటువంటి ధృతరాష్ట్రుడిని సరైన దారిలో పెట్టడానికి ట్రై చేస్తాడు. విదురుడు చాలా కష్టపడి చేసిందంతా కూడా దుర్యోధనుడు వస్తాడు. నువ్వు నా మీద అంతేనా నీకున్న ప్రేమ? నువ్వు కాదంటే నేను చస్తాను. నేను ఇంతే అయిపోతాను అని చెప్పేసి ఏడ్చేసరికి మళ్ళీ తగుదనమ్మా అంటూ దుర్యోధనుడి వైపు వెళ్తాడు. ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ సింపుల్‌గా గోడ మీద పిల్లి లాంటిది. ధర్మానికి, అధర్మానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సరే ఇప్పుడు విదురుడు ఏమంటాడు? మహారాజా ఒక విషయం చెప్తున్నాను బాగా విను. 10 మంది నచ్చేటట్టు ప్రవర్తించేవాడు మాత్రమే మనిషి. లోకం ఏది మెచ్చుతుందో అది మాత్రమే చేయాలంటారు. ఈర్ష్య పడడం వల్లనో పొగరు, గర్వం, అసంతృప్తి, దురాభిమానం ఇవి మనం ఎదుటి వాళ్ళకి చేటు చేస్తామనుకుంటాం దీనివల్ల. కానీ ఇవి మనల్ని మనమే తగ్గించుకునే విధంగా చేస్తాయి. మన నాశనానికే కారణమవుతాయి. భగవంతుడిని సేవించేవాడు, సద్గుణాలతో ఉన్నవాడు ఎప్పటికైనా సరే బాగుపడతాడు. చివరి విజయం వాడిదే అయి ఉంటది. ఏవైతే ఈ మూర్ఖపు లక్షణాలు ఉన్నాయో వీటి వల్ల గుణము, ధనము, విద్య, వంశం అన్నీ కూడా పాడైపోతాయి. ఎవడైతే ఒకటిని వశం చేసుకొని రెండుతో చేరుస్తాడో, 3ని 4తో స్వాధీనపరుచుకుంటాడో, 5ని గెలిచి 6ని తెలుసుకుంటాడో, 7ని విడిచిపెట్టి నడుచుకుంటాడో వాడే వివేకవంతుడు అంటాడు. ఈ 1, 2, 3 ఏమన్నాడో అని కన్ఫ్యూజ్ కాకండి. 1 అంటే మనస్సు, 2 అంటే వాక్కు, క్రియ, 3 అంటే ధర్మం, అర్థం, కామం, 4 అంటే బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, 5 అంటే వాక్కు, పాదం, పాయువు, ఉపాసన అంటే కర్మేంద్రియాలు, 6 అంటే యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ, 7 అంటే ఏంటంటే పంచభూతాలతో పాటు బుద్ధి, అహంకారం అనమాట. సో వీటిని వీటిని దగ్గర చేసుకోవాలి, వీటిని దూరం చేసుకోవాలి అనేది చెప్తాడు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా అంటాడు. తలకు మించిన విషయాలకు సంబంధించి ఆలోచించడం మానుకో నువ్వు. ఒకటే ఆలోచించు. కీడించి మేలించాలి అంటారు ఎప్పుడైనా సరే. ముందు ఈ యుద్ధం అంటూ జరిగితే ఎవరు నష్టపోతారో నీవు ఆలోచించి ఆ తర్వాత ఏంటన్నది ఆలోచించు అంటాడు. ఇంకా ధృతరాష్ట్రుడు నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు అన్నట్టుగా అటు ఇటుగా చూస్తుంటే అప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. శత్రుత్వమైన మిత్రుత్వమైనా సరే సమాన వాళ్ళతోనే చేయాలి అంటారు. మనకన్నా అధికుడైన వాడితో శత్రుత్వం చేసామనుకో మనము ఆర్థికంగా నష్టపోతాం. కానీ మనకన్నా తక్కువ వాడితో శత్రుత్వం చేసామనుకో మన మానహాని కలుగుతుంది. కాబట్టి ఎవడిని శత్రువును చేసుకోవాలి, ఎవడిని మిత్రువును చేసుకోవాలి అనేటువంటి కనీస జ్ఞానం కూడా ఉండాలి. ధర్మరాజు దగ్గర అవన్నీ కూడా ఉన్నాయి. ధర్మరాజుకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ధర్మరాజు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన పడకు. రేపు సంజయుడు ఖచ్చితంగా ధర్మరాజు దగ్గర నుంచి మంచి వార్తే చెప్తాడు అంటాడు. దాంతో మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇది అంటాడు. నాకేమో ఇది మంచి, ఇది చెడు అనేది నేను ఆలోచించలేకపోతున్నాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు నేను ఏం చేయాలో ఏం చేయకూడదో, రేపు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు కాస్త విడమర్చి చెప్పు విదురా. ఎందుకంటే రేపు మళ్ళీ ఏదైనా నా వల్ల తప్పు జరుగుతుందేమో అని చెప్పేసి నేను భయపడుతున్నాను అంటాడు. దానికి విదురుడు ఇలా అంటాడు మళ్ళా. అంత ఇదిగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. చేతికి చిక్కింది కదా అని తమ్ముడి రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నావు. ఇది న్యాయమా నీకు చెప్పు? నీ కొడుకు కోసము నీ తమ్ముని పిల్లల్ని పడరాని కష్టాలు పడేలా చేస్తున్నావు. ఇది ధర్మమా చెప్పు? ధర్మము, న్యాయము 2 లేని వాడికి ఎలా గెలుపు వస్తుంది అనుకుంటున్నావు? సో నువ్వు గుడిని మింగాలని చూసావు. నీ కొడుకు గుడితో పాటు గుడిలో లింగాన్ని కూడా మింగాలని చూస్తున్నాడు. ఈ ఆటలు ఎప్పటికైనా సాగవు. ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది అంటాడు.
దానికి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు. "ఇందాక నువ్వు చాలా నీతులు చెప్పావు. కానీ నేను నువ్వు చెప్పినవన్నీ నేను వింటున్నాను. కానీ మళ్ళీ దుర్యోధనుడు వచ్చి చెప్పేసరికి నా మనస్సు నా చేజారిపోతుంది. మళ్ళీ నాకు తెలియకుండానే నేను తప్పుదోవ పడుతున్నాను. నా హృదయాన్ని నేను ఎలా అంటే నా మనసుని నేను ఎట్లా ఆధీనంలో పెట్టుకోవాలి? దయచేసి నాకొక 4 మంచి మాటలు చెప్పు విదురా" అంటాడు. అప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. "ఏదైనా పండు పండకుండానే కోస్తే దాని రుచి కాదు కదా! ఆ పండు కూడా పాడవుతుంది. బాగా పండిందైతేనే రుచిగా ఉంటుంది. అదేవిధంగా మనకు కావాల్సిన ఆనందం కూడా దక్కుతాయి. కార్యసిద్ధి కూడా ఇలాంటిదే. ఎప్పుడు చేయాలో ఒక పనిని అప్పుడే చేయాలి. పూలు కోసినట్టుగా, తేనెటీగను దులిపేసినట్టుగా ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మనం కార్యం చేసుకోవాల్సి ఉంటుంది. పరుల పలుకుబడో, బలము, విద్య, దానం చూసుకొని మనము గర్వపడితే ఎలా? మన దగ్గర ఏ సత్తా ఉందో దాన్ని చూసుకొని కదా మనం ముందుకెళ్ళాలి. మధురంగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా కావాల్సిన సమయంలో మౌనంగా ఉండి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడగలిగితే మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని చేయగలుగుతాము. మన నోటి వెంట వచ్చేటువంటి మాటే మనకు గౌరవాన్ని తీసుకొచ్చినా, అగౌరవాన్ని తీసుకొచ్చినా, పాపం తీసుకొచ్చినా, పుణ్యం తీసుకొచ్చినా, కాబట్టి మన నోటి వెంట వచ్చేటువంటి మాట చాలా చాలా మంచిదై ఉండాలి. అంటే మాను గొడ్డలితో తెగినా మళ్ళీ చిగురిస్తుందేమో కానీ, అంటే గొడ్డలితో చెట్టు నరికినా చెట్టు చిగురిస్తుందేమో కానీ, ఒక్కసారి మన నాలుకని వాడి ఎదుటి వాళ్ళ మనసును నొప్పించగలిగితే, లేదా ఎదుటి వాళ్ళతో విభేదం తెచ్చుకోగలిగితే, తిరిగి దాన్ని సరిచేయడం ఎవడి తరము కాదు. కాబట్టి నొచ్చుకునేలా మాట్లాడడం మంచిది కాదు. ధర్మరాజు నోటి వెంట ఎప్పుడు ధర్మం తప్ప మరొక పరుష పదజాలం రాదు. వచ్చిందంటే అది ఎంత విపత్కర పరిస్థితో అయ్యుంటుంది. కాబట్టి ధర్మరాజు మంచే చెప్తాడు. నువ్వు కూడా రేపు సాధ్యమైనంతగా మంచి మాటలు మాట్లాడి 2 వైపులా న్యాయం చేసే విధంగా చూడు. నీకు నీ పిల్లలు ఎంతో, నీ తమ్ముడు పిల్లలు అంతే అన్న విషయాన్ని గుర్తుంచుకో అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు విదురా నువ్వు చెప్తున్న కొద్దీ నాకు వినాలనిపిస్తుంది. నా నాకు కూడా నీతి అంటే ధర్మం వైపు నీతి మాటలు వింటూ మంచిగానే ఉండాలనిపిస్తుంది. దానికి సంబంధించి ఇంకేమన్నా మంచి మాటలు చెప్పు. నా నా మనస్సు నేను స్వాధీనపరుచుకునేలా అంటాడు. అప్పుడు విదురుడు ఇలా చెప్తాడు. పుణ్యకార్యాలన్నీ ఒక ఎత్తు, ధర్మం తప్పకుండా ఉండడం అనేది ఒక ఎత్తు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది ధర్మబద్ధంగా చేస్తేనే వస్తుంది. ఎందుకంటే నువ్వు అధర్మంగా సాధించినటువంటి డబ్బుతోనో, సొమ్ముతోనో నువ్వు దానం చేస్తే దానివల్ల నీకు పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు. అదేవిధంగా నువ్వు సరైన దారిలో సంపాదించినటువంటి సంపదను కూడా అధర్మపరులకి అంటే ఆ స్వార్థపరులకు దారిపోస్తాయి. అంటే నువ్వు సంపాదించింది ధర్మపరమైన సొమ్మైనా కూడా నువ్వు ఇచ్చేటువంటి వ్యక్తి, నువ్వు దానం చేసేటువంటి వ్యక్తి అపాత్ర దానం చేయకూడదు. మనం ఎవరికి ఇస్తున్నామో అది కూడా చాలా ముఖ్యమే. నీకు బాగా తెలుసు కదా ప్రహ్లాదుడి కథ. తన కొడుకుని ఓడించి సధన్వుని గెలిపించాడు. తర్వాత కొడుకు ప్రాణాలు కాపాడుకోగలిగాడు. కాబట్టి మంచి, చెడు అనేది మనం మాట్లాడేటువంటి మాటలో, మన ప్రవర్తనలోనే ఉంటుంది. సంధి చేసుకోవడం కూడా అది సరైన విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాండవులతో పదునైనటువంటి మాటలు కాకుండా మెత్తగా ప్రేమపూర్వకంగా మాట్లాడి మనం కార్యం చక్కదిద్దుకోవాలి. మనం పాపం చేస్తున్నప్పుడు చేయాలనే కొద్దీ పాపం చేస్తున్నప్పుడు చాలా సొంపుగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టి పుణ్యం వైపు మళ్ళాలంటే మాత్రమే చాలా కష్టంగా ఉంటుంది. కానీ గుర్తుంచుకో, పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. ఏది చేశామో దాని కర్మ ఫలితం మనం అనుభవించి తీరాల్సిందే. నీ కొడుకేమో ఎప్పుడూ కయ్యానికి కాలు దూవుతున్నాడు. ఆ కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు సరే నీ కొడుకు సై అంటే సై అంటున్నాడు. ఇప్పటికైనా వాళ్ళని నయానో భయానో బెదిరించి దారిలో పెట్టుకో. నీతి మార్గానికి పూనుకో. నువ్వు పూనుకుంటే మాత్రమే ఇప్పుడు పాండవులు, కౌరవులు కలిసేటువంటి శక్తి ఉంది. నేను చెప్తున్నాను, పాండవులు ఎట్టి పరిస్థితుల్లోనూ దౌర్జన్యానికి దిగరు. అటువైపు ధర్మరాజు ఉన్నంత సేపు వాళ్ళు నీతి వీడకుండానే ఉంటారు. ఒకవేళ వాళ్ళే కనుక తెగించి ముందుకొస్తే చెట్టును మొదలతో సహా నరకడం అనేది ఎలా ఉంటుందో వాళ్ళు చూపిస్తారు. నీ కుటుంబమే అంటే మొత్తము అంటే మొదళ్ళతో సహా చెట్టు పడిపోతే ఎలా ఉంటుందో నీ పరిస్థితి, నీ కొడుకుల పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నీ పిల్లలే అన్నది మర్చిపోకు. వాళ్ళను కూడా కన్నపిల్లల్లా చూసుకో. నువ్వు ఇప్పుడు చేయాల్సింది ధర్మరాజు ఏమంటాడో, ధర్మరాజు ఏం చేస్తాడో అని కాదు.
ఏ విధంగా దుర్యోధన్ని నువ్వు ఆహ్, ఆహ్, ఏ విధంగా నువ్వు దుర్యోధన్ని దారిలో పెట్టుకోగలుగుతావో దాని గురించి ఆలోచించు. ఉపకారం చేసేవాడికి అపకారం చేస్తే వాడిని పీనుగ కన్నా వాడి పీనుగను కూడా కుక్కలు ముట్టడానికి ఇష్టపడవు. ఇప్పటి వరకు నీకు ధర్మరాజు ఉపకారమే చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు నీ వల్ల ఇప్పటి వరకు వాళ్ళకి అపకారమే జరిగింది. ఇంకా ఇలాగే చేస్తానంటే మాత్రము ఆహ్, దా ఇంక నీ పాపం పెరుగుతూనే ఉంటుంది తప్ప ఇంకా జరిగేదేముండదు. నీకొకటే మాట చెప్తున్నాను. పాండురాజు ఉన్నంత సేపు నీతో పరమ భక్తిగా ఉన్నాడు. నీ పాదాలు తాకకుండా ఏ రోజు ఉండలేదు పాండురాజు. అలాంటి వాళ్ళ కొడుకులను నువ్వు ఈరోజు ఇంత అన్యాయానికి గురి చేయడం తప్పు. ఇకనైనా నీ కొడుకులను సరైన దారిలో పెట్టు. వాళ్ళు నీ కొడుకులే అన్న సంగతి మర్చిపోకు అంటాడు. దాంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు. నిజమే నువ్వన్నది. ధర్మరాజు చాలా ధర్మాత్ముడు. నిజంగానే పాండవులు తెగించి పోరాడితే వాళ్ళని ఆపేదెవరు? అసలు ఇదంతా పక్కన పెట్టు. ధర్మరాజే కాసేపు ఆహ్, ధర్మము, న్యాయం అనేది పక్కన పెడితే లోకాలే మాడిపోతాయి. అతను తనను తాను నిగ్రహించుకుంటున్నాడు కాబట్టి ఇప్పటివరకు పాండవులు ఉండగలుగుతున్నారు. లేదంటే నా కొడుకులు ఏమైపోదురో అంటాడు. అప్పుడు మళ్ళీ విదురుడు ఒక చిన్న నవ్వి, ఇది నువ్వే అంటున్నావు గదా! తాపము, ఇంద్రియ నిగ్రహము, విద్య ఇవన్నీ కూడా శాంతి సాధకాలుగా ఉంటాయి. వీటిలో ఒక్కటి కూడా నీ కొడుకులకు లేదు. వీటిలో అన్నీ కూడా ధర్మరాజు పక్షానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మధ్య ఈ కురువంశానికి సంబంధించినటువంటి యుద్ధం అనేది రాకుండా చూసుకో. వంశనాశనానికి కారణం కాకుండా చూసుకో. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు అంటాడు, మరిప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఏం చేయాలంటావు? కాస్త నాకింకా వివరంగా చెప్పు అంటాడు. నువ్వేం చేస్తున్నావో నేను సాధారణంగా చెప్తాను విను. కాకుల్ని కౌగిలించుకొని నెమళ్ళను వెళ్ళగొడుతున్నావు. పిల్లుల్ని చేరదీసి సింహాల్ని వెళ్ళగొడుతున్నావు. దుర్యోధనుని నువ్వు దగ్గర చేసుకొని ధర్మరాజును పోగొట్టుకుంటున్నావంటే అంతకన్నటువంటి వెర్రి పని ఇంకొకటి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నీ సంపద సురక్షితంగా ఉండాలన్నా, పరులెవరూ నీ జోలికి రాకుండా ఉండాలన్నా, దానికి పాండవులతో స్నేహం ఒకటే మార్గము. ఇప్పటికైనా నువ్వు చేయాల్సిందంటూ ఇంకేమీ లేదు. నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం ఒకటే అని చెప్పేసి ఇంకా చెప్తూనే ఉంటాడు. అంటే కురువంశ కర్తలైనటువంటి ఇప్పుడు భీష్ముడు కానీ, ధర్మరాజు కానీ, అవక్రమికులైన కర్ణుడు, అర్జునుడు, ప్రతాపవంతులైన భీముడు, దుర్యోధనుడు వీళ్ళందరూ ఇంతమంది, అభిమన్యుడు, లక్ష్మణుడు మొదలైన కుమారులు, ద్రోణుడు, ద్రుపదుడు వాళ్ళ బంధుమిత్రులు ఇంతమంది తెగించి యుద్ధం చేస్తే ఆ మహాసంగ్రామంలో చివరికి మిగిలేదేముంటుంది? ఇంత చేస్తే నీకు మాత్రం ఏం మిగులుతుంది? చివరికి యుద్ధం చేసిన తర్వాత దుఃఖమే మిగులుతుంది. ఎవరు గెలుస్తారంటే తెలుస్తుంది కదా! అటువైపు కృష్ణుడున్నాడు, ధర్మమున్నాడు. మనం ఏ రకంగా చూసుకున్నా గెలుపు పాండవుల వైపే ఉంటుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే. రేపు సంజయుడొచ్చి మాట్లాడిన తర్వాత ఆహ్, ధ ధర్మరాజు ఏమన్నాడో మనకు అర్థమవుతుంది కాబట్టి ధర్మరాజుకు అనుకూలంగా నిర్ణయం తీసుకో. నీ కొడుకేమన్నా కొంచెం మళ్ళీ అహంకారంతో ఏదైనా పని చేస్తే అతన్ని అణిచిపెట్టే విధంగా నీ నిర్ణయం అంటే నువ్వు స్ట్రాంగ్‌గా నిర్ణయం తీసుకో. మళ్ళీ గొడవ మీద పిల్లిలాగా ఉండకు అని చెప్పేస్తాడు విదురుడు ఫైనల్‌గా. దాంతో ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు. నిజం విదుర, నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా కూడా నమ్మాల్సినవి. ఒక ఒక మంత్రి ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. ఏ కర్రకైనా అగ్గి ఉంటే ఆ కర్ర కాలిపోతుంది. ఆ కర్ర పట్టుకున్నవాడు కూడా కాలిపోతాడు. గుణం లేని వాడికి ఏం చెప్పి కూడా ఏం లాభము? హిత్ అంటే ఒక వ్యాధి అనేది మన శరీరంలో ఒక భాగానికి వచ్చిన తర్వాత అది పూర్తి శరీరాన్ని ఈరోజు కాకుంటే రేపైనా కూడా నాశనం చేస్తుంది. నీ ఉపదేశం వల్ల నా మనసు నిజంగా చాలా చల్లబడింది. ఇప్పుడు నా బుద్ధి నా నా వశంలోకొచ్చింది. ఏం చేయాలో, ఏం చేయకూడదో నాకు అర్థమైంది. ఖచ్చితంగా నా కర్తవ్యం ఏంటో నాకు తెలిసింది. నేను రేపు పాండవులు, కౌరవులు కలిసి ఉండే విధంగానే చేస్తాను. ఏం చేసైనా సరే నా కొడుకుని అదుపులో పెడతాను అంటాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు అంటాడు, అమ్మయ్య నేను ఇంతసేపు చెప్పిన దానికి నీ బుర్రకెక్కిందంటున్నావు. కాకపోతే నాకు ఒకటే భయం. మళ్ళీ నువ్వు దుర్యోధనుడొచ్చి మాట్లాడాక దుర్యోధనుడి వైపు వాలిపోకుండా ఉండు. ఈసారైనా సరే అంటే ఎటు గాలొస్తే అటు వాలిపోయేవాడిలా కాకుండా నువ్వు ఒక మహారాజువు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని దాని ప్రకారమే నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్తాడు. చెప్పిన తర్వాత అలా అన్న తర్వాత ధృతరాష్ట్రుడు ఇలా అంటాడు. విదుర, నిజంగా నువ్వొచ్చి చెప్పకముందు నా మానసిక పరిస్థితి వేరు. నీతో మాట్లాడిన తర్వాత నా మనసు చాలా కుదుట పడింది. ధర్మము, మంచి మాటలు మనసుని ఇంత సంతోషపెడతాయని నాకు ఎంత సంతోషపెడతాయో నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు ధర్మం గురించి చెప్పావు కదా! నాకు కాస్త ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పవా? ఎందుకంటే ఇప్పుడు నా మనస్సు
ఆధ్యాత్మిక విషయాలు వినాలనేటువంటి అటువైపుగా మళ్ళింది. ఆ విషయాలు ఏమన్నా ఉంటే కూడా చెప్పవా నాకు అంటాడు. అప్పుడు విదురుడు అంటాడు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటంత శక్తివంతుడినైతే నేను కాదు. ఆ విషయాలు చెప్పాలంటే మనకు సనత్ కుమార్‌లో ఎవరో ఒకరు రావాలి. నువ్వు ఇంతగా మదన పడుతున్నావు, నీ బాధ నేను చూడలేకపోతున్నా కాబట్టి నేను సనత్ సుజాతుడిని ఆహ్వానిస్తాను. ఒకవేళ ఆయన వచ్చి మనకేమైనా ఆధ్యాత్మిక విషయాలు చెప్తాడేమో చూద్దామని చెప్పేసి మనసులో సనత్ సుజాతుడిని వేడుకుంటాడంట. సనత్ కుమార్‌లో ఒకడైన సనత్ సుజాతుడిని మనసులో వేడుకుంటాడు విదురుడు. వేడుకోగానే అక్కడ సనత్ సుజాతుడు ప్రత్యక్షం. ఇప్పుడు సనత్ సుజాతుడు రాగానే విదురుడు కానీ, అదేవిధంగా ధృతరాష్ట్రుడు కానీ సాదరంగా అతన్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత చాలా విషయాలు అడుగుతారు. ఈ ఈ విషయాలు చెప్పడం నిజంగా చాలా కష్టం. చాలా అంటే దా చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు సనత్ సుజాతుడు చెప్తాడు. అవి నాకు అర్థమైంది మీకు చెప్తాను. అంటే చదువుతుంటే మీకు అర్థమైంది మీరు ఆలోచించండి. ముందు మృత్యు గురించి అడుగుతాడు ధృతరాష్ట్రుడు. అసలు మృత్యు గురించి రకరకాలుగా చెప్తుంటారు కదా! ముందు దాని గురించి చెప్పండి అంటే సనత్ సుజాతుడు ఒక నవ్వు నవ్వి, రాజా మృత్యు వచ్చిందంటారు కొందరు, మృత్యు ఒడిలో పోయామంటారు మరికొందరు, అసలు మృత్యువే లేదంటారు మరికొందరు, మృత్యు భయం ఉందంటారు కొందరు. ఇలా రకరకాల మృత్యు గురించి మాట్లాడతారు. కానీ మృత్యు అనేది ఏదో పెద్ద పులి ఆకారంలో ఉండి అది మనిషి మీద పడి చంపక తినడం ఎవరు చూడలేదు కదా! మృత్యు అనేది ఎవరిని ఎప్పుడు కూడా చంపదు. కేవలము మనిషి అహంకారమే మృత్యువుకి కారణం. మనిషి ఎంత కాలమైతే అహంకారంతోటి నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రుడిని, నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని అనేటువంటి అహంకారంలో ఉంటాడో, ఆ అహంకారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ శరీరాన్ని మృత్యువు అనే పేరుతో మరణం అనేది సంభవిస్తుంది. ఒక్కసారి నువ్వు అహంకారాన్ని వదిలావు అంటే నువ్వు మోక్షాన్ని సాధించినట్టే. మృత్యువును జయించాలంటే అహంకారాన్ని వదలాలి అంటాడు. సనత్ సుజాతుడు చాలా సింపుల్‌గా చెప్పాడు కానీ అది అంటే అహంకారం వదిలితే ఆటోమేటిక్‌గా మోక్షం వైపుగా అడుగులు పడతాయి అనేది దాని ఉద్దేశం. తర్వాత ఇంక ఇలా అంటాడు, మరి చివరికి స్వర్గం మీద కూడా వాంఛ పెట్టుకోకూడదు. అలాంటి వాడే ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతాడంటే స్వర్గం గురించి, ఆధ్యాత్మిక ఆనందం గురించి కూడా మాట్లాడుతుంటారు కదా! దాని గురించి కూడా చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు సనత్ సుజాతుడు ఇలా అంటాడు, ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి పని చిత్తశుద్ధితో కూడుకుంది. చివరికి స్వర్గం మీద కూడా మనం వాంఛ పెట్టుకోకూడదు. అలాంటి వాడు మాత్రమే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. అది దైవికం. అంతకంటే గొప్ప ఆనందం ఏది ఉండదు. సత్యం, రజస్సు, తపస్సు అనే గుణత్రయానికి జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే అవస్థత్రయానికి అందని ఆనంద స్వరూపం చూస్తాడు. మృత్యు అన్నది అతనికి ఉండదు. మాయ అన్నది అతని చుట్టుపక్కలకి రాదు. అలాంటి వాడే శుద్ధమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని చూడగలుగుతాడు. అది కాదని ఈ మాయలో పడి స్వర్గం, నరకం, మృత్యువు ఇలాంటి మాయలో పడ్డంత కాలం ఆధ్యాత్మిక ఆనందాన్ని అతడు పొందలేడు. ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి ఏ ఫలాపేక్ష లేకుండా ఒక పని చేసి చూడు. ఆ పనే నిన్ను భగవంతుని వైపు మళ్ళిస్తుంది అంటాడు. మళ్ళీ ధనం గురించి చెప్తాడు. చాలామంది ధనానికి ఆశపడి మంచేదో, చెడేదో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. భార్యతో పోట్లాడేవాడు, కటువుగా మాట్లాడేవాడు, అబద్ధాలకి జంకనివాడు, వినయం లేనివాడు, ఎప్పుడూ పరనింద చేసేవాడు, ఇలాంటి వాళ్ళను మృత్యు ప్రతి క్షణం కబలిస్తూనే ఉంటుంది. అంటే పరనింద చేస్తున్న కొద్దీ వాడి ఆయుష్ తగ్గిపోతుంటది. వాడి పాపం పెరిగిపోతుంటుంది. వాడి పుణ్యం తగ్గుతూ ఉంటుంది. ఇలా ఉంటది మొత్తం అదంతా కూడా. స్వలాభంతో సంతోషించకుండా దేని గురించో ఆశపడేవాడు. వాడికి సంబంధించి కూడా ఈ లక్షణాలు ఉన్నవాడి మీద ఒక ఛాయలాగా ఉంటదంట మృత్యువు. ఎప్పుడు వాడిని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఒకటే మార్గం అంటే నీవేదైతే పని చేస్తున్నావో అది ఏ ఆపేక్ష లేకుండా అంటే ఏ ఫలాపేక్ష లేకుండా పని చేయాల్సి ఉంటది. అహంకారం అనేది దగ్గరికి రానివ్వకూడదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలంటే వీటన్నింటికంటే గొప్పది ఒకటి ఉంది. అంటే చావు, స్వర్గం, నరకం వీటన్నిటిని మించిన ఒక ఆనందం ఉంటది. ఆ ఆనందాన్ని పొందిన వాడికి ఇంకా ఏది గుర్తురాదు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి
ప్రపంచం అని చెప్పేసి చెప్తాడు. అంటే నేను మీకు చెప్పగలిగానో లేదో కానీ అసలు సనత్సుజాతుడు చెప్పింది వింటుంటే మామూలుగా ఉండదు. సింపుల్‌గా అనిపిస్తది. అంటే పెద్దగా ఏదో చెప్పినట్టుగా అనిపించదు. కేవలము ఆయన చెప్పిన మాటలో అహంకారాన్ని మన జోలికి లేనప్పుడు ఆటోమేటిక్‌గా మనము భగవంతుడిని చేరే వైపుగా అడుగులు పడతాయి. ఇంకొకటి మనం చేసేటువంటి పనిలో ఏ ఫలాపేక్ష చూపించకూడదు. అప్పుడు ఖచ్చితంగా మనం చేసే పనిని భగవంతుడే చూసుకుంటాడు. మూడోది పరనింద చేయడం కానీ, కోపం కానీ అదే ఇది చెప్పాడు కదా! సత్యం, రజస్సు, తాపస్సు ఘనత్రయానికి లొంగకుండా ఉండి ఈ ఈ ఈ శుద్ధంగా చేసేటువంటి పని మీద దృష్టి పెట్టి చేయగలిగితే ఆహ్, అవ అంటే ఆత్మవంచన లేకుండా పని చేయగలిగితే అదే భగవంతుడు చూసుకుంటాడు. అది వాటన్నిటి మీద ఉన్నది. వీటన్నిటికి అతీతంగా ఉండేది ఆధ్యాత్మికత అని చెప్తాడు. సో, ఆధ్యాత్మికత గురించి సనత్సుజాతుడు ఇలా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటేగానే వెంటనే తెల్లారుతుంది. తెల్లవారగానే ఇంకా సనత్సుజాతుడు నేను వెళ్తాను అని చెప్తాడు. అంటే ఆ రాత్రంతా కూడా ఇంక ధృతరాష్ట్రుడు నిద్రపోడు. మళ్ళీ వెంటనే తెల్లారింది కదా అని లేసి కాలకృత్యాలు తీర్చుకుంటాడు. ఇక పూర్తిగా అన్నమాట సన్నద్ధంగా ఉంటాడు. అయినా సరే ఈసారి నేను ధర్మం వైపే ఉంటాను అని చెప్పేసి. అయినంక కూడా మళ్ళీ ఎలా దుర్యోధనుడు చెప్పిన మాటలు విన్నాడు. ఇస్తే చాలు అన్నాక కూడా మళ్ళీ యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది? కృష్ణ రాయబారం ఏ విధంగా జరగబోతుంది? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్ ఉంది. మహాభారత్ ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. జై హింద్.